దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ధ్యానం కొరకు యెషయా గ్రంథం 51వ అధ్యాయం. దేవాతి దేవుడు తను ఈ భూమి మీద ఎన్నుకున్న, కోరుకున్న, స్నేహితుడిగా చేసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే అబ్రహాం. ఎంత అమూల్యమైన భాగ్యాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చారంటే, ఏ వ్యక్తికి లేని భాగ్యం, ఆధిక్యత అబ్రహాముకి దేవుడిచ్చారు. ఎందుకు అంతగా అబ్రహాముని ప్రేమించారు అని అంటే, దేవుని కొరకు అన్వేషణ చేసిన వ్యక్తి అబ్రహాం. తన తండ్రి తెరాహు విగ్రహాలను చేసి, ఆ విగ్రహాలను ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నిటికీ దేవుళ్ళు అని అమ్మేవాడట. ఆ రోజుల్లో సృష్టికర్త ఎవరికి తారసపడలేదు, ఎవరితోనూ మాట్లాడలేదు. కనుక దేవుడంటే ఎవరికి తెలీదు. జీవనోపాధి కొరకై బొమ్మలను చేసి, ఆ బొమ్మలను దేవుళ్ళు అని అమ్ముతుంటే జనాలు దేవుళ్ళు అనుకొని కొనుక్కోవడం ప్రారంభించారు. ఆ బొమ్మల్ని మొక్కడం కూడా ప్రారంభించారు. మీరు గమనిస్తే మన చిన్నతనంలో ఊళ్ళో కావిడి పెట్టుకొని కొన్ని బొమ్మలు మోసుకొని వస్తూ ఉండేవాళ్ళు. దేవుళ్ళు అని అమ్ముతూ ఉండేవాళ్ళు. నేటి దినాల్లో కూడా చాలా స్థలాల్లో బొమ్మలు అమ్ముతూ ఉంటారు. రోడ్లంట దేవుళ్ళు అమ్ముతూ ఉంటారు. దేవుళ్ళని వాళ్ళు మట్టితో చేస్తారు, లేకపోతే తెల్లని పదార్థంతో చేస్తారు. వాటిని కాలుస్తారు, సిద్ధం చేస్తారు. వాటిని ఖరీదు పెట్టి అమ్ముతూ ఉంటే ప్రజలు కొంటున్నారు. ఈ తెరాహు అలాగే అమ్ముతూ ఉండేవాడు. ప్రతిరోజు కూడా వాళ్ళ నాన్న ఈ బొమ్మలు చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికీ అమ్ముతూ ఉంటుండగా అబ్రహాము కూడా అదే పని చేసేటట. చేసినప్పుడు అతనికి ఒక ప్రశ్న వచ్చింది. ఏంటి ప్రశ్న అంటే, అసలు దేవుణ్ణి నేను చేయడం ఏంటి, మా నాన్న చేయడం ఏంటి? మా నాన్న చేసినది దేవుడు ఎందుకు అవుతాడు? మేమేమో దేవుళ్ళని చేసేస్తామా? అసలు చేయగలుగుతామని ఒక పెద్ద ప్రశ్న తన మదిలో మెదిలింది. ఆ టైంలో ఒక రాత్రి వాళ్ళ నాన్న చాలా బొమ్మలను తయారు చేసి ఒక గదిలో పెట్టి పడుకున్నాడు. అబ్రహాముకి నిద్ర పట్టలేదు. ఇది చారిత్రక ఆధారం, బైబిల్లో లేని సంగతి. అలాగ పడుకున్నప్పుడు అబ్రహాంకి అనుమానం వచ్చింది. మా నాన్న తలుపేసేసాడు, దేవుళ్ళను గదిలో పెట్టి బంధించాడు, వాళ్ళకి ఏదైనా అవసరం వస్తే బయటికి వెళ్తారా అని అనుకుంటున్నాడు. వెళ్ళి చూస్తే ఆ బొమ్మలన్నీ అలాగే ఉన్నాయి. అప్పుడు అనిపించింది, ఇవి బొమ్మలు, మా నాన్న చేసిన, మేము చేసిన బొమ్మలు అని అనుకొని వాటన్నిటినీ చెతక్కొట్టేశాడట. ఉదయాన్న వాళ్ళ నాన్న అమ్ముదామని ఆ బొమ్మలున్న గది తలుపులు తెరిచి చూస్తే అవన్నీ కూడా ముక్కలైపోయి ఉన్నాయి. వాళ్ళ అబ్బాయిని పిలిచి, నాయన ఏంటి ఈ బొమ్మలన్నీ ఏంటి ఎలాగైపోయాయి అంటే, నాన్న రాత్రి గొడవాడుకున్నట్టుకున్నారు, దేవుళ్ళందరూ ఒకరికొకరు కొట్టుకొని చచ్చిపోయారు అని చెప్పాడట. ఆ రాత్రి గడిచింది. అబ్రహాము మనసులో ప్రశ్న ఉండిపోయింది, దేవుడు ఎవరు? దేవుడు ఎవరు? బొమ్మలు కాదు దేవుడు, దేవుడు ఉన్నాడు అని హృదయంలో ఒక పెద్ద ప్రశ్న మెదులుతూ ఉంటుండగా ఆ ఆలోచనలోనే దేవుడు గమనించి, ఆ ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు పరిశీలనగా చూస్తే అబ్రహాము కనిపించాడు. అప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహాం అని. అతనికి ఎప్పుడు వినని ఒక నూతన అద్భుతమైన మాధుర్యమైన స్వరం వినబడడం ప్రారంభించింది.
తనను పేరు పెట్టి పిలిచే స్వరం ఎవరిది అని గమనిస్తే సాక్షాత్తు సృష్టికర్తని దేవుడే అబ్రహాముని పిలుస్తున్నాడు. అప్పటికి అతని పేరు అబ్రాం. ఆశ్చర్యపోయాడు. నేను దేవుణ్ణి అన్నాడు. అతనికి తెలుసు వాళ్ళు చేసిన బొమ్మలు దేవుళ్ళు కాదు, దేవుడు ఉన్నాడని. ఆ సృష్టికర్తని దేవుడే తన ఉనికిని అబ్రహాముకి కనబరిచారు. ఆ దినాలలో దేవుడి గురించిన అన్వేషణ చేసిన వారు ఎవ్వరూ లేరు. ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా చెట్లకు, పొట్లకు, రప్పలకి, తుప్పలకి మొక్కుతూనే ఉన్నారు. అందుకే దేవుడు అబ్రహాముని ఇష్టపడడానికి గల ఏకైక కారణం ఆయన గురించిన ఆతృత పడడమే. ఈ అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడు. ఆ నిబంధన యొక్క విశిష్టత, మాధుర్యాన్ని ఈ 51వ అధ్యాయంలో కొన్ని విషయాలను వివరిస్తున్నాడు. అదేంటి అనంటే, అబ్రహామును పిలిచినప్పుడు అబ్రహాము ఒక్కడే. ఆదికాండం 12వ అధ్యాయంలో మనకు ఆ సంగతి కనబడుతుంది. అబ్రాం, నేను పిలుస్తున్నాను, నీవు నీ స్వజనుల నుండి, బంధువుల నుంచి, నీ దేశం నుంచి సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించు అన్నాడు. నేను చూపించబోయే దేశానికి నిన్ను తీసుకువెళ్తాను. అయితే నిన్ను ఆశీర్వదిస్తాను, నీకు సమస్తము నేను ఇస్తాను. నువ్వు ఆశీర్వాదకారకంగా ఉంటావు. నువ్వు శపిస్తే అది శాపం అయిపోద్ది, దీవిస్తే అది వాళ్ళకి దీవెన అయిపోద్ది. ఇలాగున నేను నీతో నిబంధన చేస్తున్నాను అన్నాడు. ఒక్కడిగా అడుగు పెట్టాడు. అడుగు పెట్టినటువంటి ఈ అబ్రహాం ఫలింపు నొంది ఒకడు కాదు, ఇద్దరు కాదు, లక్షల మందిగా తన సంతానాన్ని దేవుడు దీవించేశాడు. అతను ఏ ప్రాంతంలో అయితే ఉన్నాడో అది ఎడారయ్యొచ్చు, కానీ ఏదైనా తోటగా చేసేశాడు. ఎండిన ప్రాంతం అయి ఉండొచ్చు, వనంలాగా మార్చేశాడు. అందులో సంతోషం, ఆనందం, ఎంతో సునాదంతో కూడుకున్న పరిస్థితులు వినబడేలాగా దేవుడు చేసేశాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని గురించి ఆశ నీకు ఉంటే, ఆసక్తి నీకుంటే, అబ్రహాముతో దేవుడు చెప్పిన ఆ మాటలు ఎలాగైతే ఫలించబడ్డాయో, ఆశీర్వాదకరంగా మారాడో, ఆయన కొరకు ఆశతో ఉన్న ప్రతి ఒక్కరి జీవితాలను దేవుడు తప్పకుండా అట్టి విధమైన ఫలభరితమైన జీవితాన్ని ప్రసాదిస్తాడు. నీవు కూడా ఒంటరి అయి ఉండొచ్చు, నీవు కూడా ఫలింపు లేకుండానే ఉండొచ్చు, నీవు కూడా ఎండిన భూమిలాగా నీ బ్రతుకు ఉండొచ్చు, నీవు కూడా ఏ ఉపయోగం లేని పాడైన నిరుపయోగమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండవచ్చు. కానీ దేవుడు అబ్రహాముతో మాట్లాడిన తర్వాత అతని జీవితమే మారిపోయింది. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని విని అంగీకరిస్తే నీ జీవితం కూడా దేవుడు ఆశ్చర్యంగా మార్చటానికి ఇష్టపడుతున్నాడు. పాడైన నీ జీవితం బాగుపడిపోతుంది. ఎడారి వంటి నీ జీవితం అద్భుతమైన తోటలాగా మారిపోతుంది. ఎండిపోయిన నీ జీవితం ఒక వనంలాగా ఆయన మార్చటానికి ఇష్టపడుతున్నాడు. అబ్రాహాం దేవునికి ఎంతో కృతజ్ఞుడైపోయాడు. తన జీవితాన్ని ఆయనకు అప్పగించేశాడు. ఆయన మాట ప్రకారంగానే జీవించడం ప్రారంభించాడు. ఎంతగా ఆయన్ని ప్రేమించాడు అని అంటే, దేవుడు ఒక కుమారునిచ్చి, ఆ కుమారుడికి 13 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత, ఇదిగో నీకు ఒకగానొక కుమారుడు ఉన్నాడే, అతను నా కొరకు బలి ఇస్తావా అని అడిగితే మారు మాట్లాడకుండా సిద్ధమైపోయాడు. అతను హృదయపూర్వకంగా కుమారుని బలి ఇచ్చేశాడు. దేవుడు మెచ్చుకున్నాడు అతన్ని. అతని యొక్క హృదయం ఎంత గొప్పది అని అంటే, నాకు దేవుడు కంటే నా కొడుకు కానీ, నా భార్య కానీ, నాకున్నది ఏది ఎక్కువ కాదు. నా జీవితాన్ని ప్రేమించింది దేవుడు, విలువలేని నాకు విలువిచ్చింది దేవుడు, యోగ్యత లేని నన్ను యోగ్యునిగా చేసింది దేవుడు.
అసలు బొమ్మలు మొక్కుకుంటూ బొమ్మలు అమ్ముకుంటూ బ్రతికే నాకు సృష్టికర్త అని దేవుని స్వరం వినబడేలాగా నన్ను పిలిచింది ఆయన. ఆయనకంటే నాకు మరొకటి ఏమి వద్దని కన్న కొడుకుని 100 సంవత్సరాల వృద్ధాప్యంలో పుట్టిన కొడుకుని బలివ్వటానికి ఇష్టపడ్డాడు అని అంటే అబ్రహాము దేవుని ఎంత ప్రేమించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అబ్రహాముని కోరుకుని కొడుకునిచ్చేయమని చెప్పాడే గాని ఆ కొడుకుని దేవుడు తీసుకోలేదు. దేవుడు నీ హృదయంలో ఉన్న త్యాగాన్ని కోరతాడు. నువ్వు అంత చేయగలవా అనే ఉద్దేశాన్ని అడుగుతున్నప్పుడు నేను చేయగలనని హృదయపూర్వకంగా చేయగలగాలి. ఇవ్వగలిగినప్పుడు హృదయపూర్వకంగా ఇవ్వగలగాలి. ఆయనకి ఏమీ తక్కువ కాదు, కానీ నీ త్యాగపూరితమైన మనస్సును ఆయన చూస్తాడు. ఒకవేళ ఇవ్వవలసి ఉంటే ఇచ్చి దేవుని కొరకే సమస్తాన్ని, నీ ప్రాణమునైనా అది దీవెనకరంగానే మారుతుంది తప్ప కీడుగా నష్టముగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండదు. అబ్రహాం దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు పొందుకొని ముందుకు సాగుతున్న జీవితాన్ని సంపాదించుకున్నాడే. దేవుడు అతనికి ఆశ్రయంగా ఉన్నాడు. దేవుడు అతనికి క్షేమం ఇచ్చాడు. అతని యొక్క ప్రయత్నాలన్నిటిలోనూ సహాయం చేశాడు. పరిపూర్ణమైన సంతోషం అనుగ్రహించాడు. ఆయన అతనికి సమీపంగా ఉండడం ప్రారంభించాడు. దేవుని బిడ్డలుగా మనము కూడా దేవునికి సమీపంగా ఉండటానికై సిద్ధపడవలసిన వారమై ఉన్నాము. ఆయన అంటున్నాడు, నీతిని అనుసరించే వారులారా నా మాట వినండి, నా బోధను హృదయమందు ఉంచుకుని ఆలోచన చేయండి. జనులు మిమ్మల్ని పెట్టే నిందలకు భయపడకండి. వారు మిమ్మల్ని దూషిస్తే ఆ దూషణలకు దిగులు పడకండి అంటున్నాడు. ఎవరికి చెప్తున్నారు ఈ మాటలు అని అంటే అబ్రహాం గురించే. ఆ వాక్యాన్ని అంగీకరించి ఈ వాక్యం నీ కొరకే అంటే నీ కొరకే. మనుషులు ఈ రోజున అనేక నిందలు నీ మీద వేస్తూ ఉండవచ్చు. ఏదో ఒక నోటుకొచ్చిన దూషణ మాట మాట్లాడుతూ బాధ పెడుతూ ఉండొచ్చు. వాళ్ళు నీ మీద నిందలేస్తే బాధపడకో. అవి కేవలం నిందలు మాత్రమే, నిజాలు కాదు. వారు నిన్ను దూషిస్తున్నారు, అది వాస్తవము కాదు. ఎందుకు అంటే అపవాది వాళ్ళలో దూరాడు. వాళ్ళు లేనిపోని మాటలన్నీ మాట్లాడుతుంటే వాటిని విని నువ్వు గాయపరుచుకోవద్దు. నీ హృదయాన్ని పాడు చేసుకోవద్దు. వేదనకు నీ హృదయాన్ని అప్పగించవద్దు. అంటారు నిన్ను, ఏదో ఒకటి అనటానికి ప్రయత్నం చేస్తారు. లేనిపోని మాటలు పుట్టగిస్తారు వాళ్ళు. కంగారు పడిపోకూడదు. ఒక వివాహం చేశాను ఈ మధ్య కాలంలో. వాళ్ళు బంధువులే. నేను వివాహానికి ఏ రకమైన ఫీజు తీసుకోలేదు, ₹1 తీసుకోలేదు వాళ్ళ దగ్గర. కానీ బంధువులు ఒక ఆమె నేను ₹11,000 తీసుకున్నానని నా మీద నింద వేశారు. చాలా బాధ కలిగింది నాకు. ఒకవేళ నా పేరు చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తీసుకుని నాకివ్వడం మానేశారా అని నాకు డౌట్ వచ్చేలాగా చేశారు. నేను వాళ్ళని అడిగాను, నాకు మీరు డబ్బులు ఇచ్చారా? వాళ్ళ పెళ్లి ఇంటి దగ్గర వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని నాకు ఇవ్వడం మానేశారా? నేను వద్దన్నాను కదా, మీరెందుకు తీసుకున్నారు అని అడిగాను. అడిగితే లేదండి, మీరు తీసుకోలేదు, మీకోసం మేము ఎవరి దగ్గర ధనాన్ని తీసుకోలేదని వారు రుజువు తెలియపరిచారు. నా మీద లేనిపోని నింద. నేను ఆ డబ్బులు తీసుకోకపోయినా తీసుకున్నానని ప్రసారం చేయడం మొదలుపెట్టారు. దానివల్ల ఏంటి వాళ్ళకి లాభం అంటే అదొక ఆనందం వాళ్ళకి. అది నింద మాత్రమే. నేను భయపడలేదు,
కానీ లేనిపోని మాట పుట్టగించారు అని బాధ కలిగింది. ఎందుకు ఆ నేరం నా మీద పడుచుకోవడం? తెలుసుకుంటే సరిపోతుంది కదా అని తెలుసుకున్నాను. నా హృదయం శుభ్రం అయిపోయింది. లేనిపోని దూషణ మాటలు మాట్లాడతారు. మీకు చెప్తే బాగోదు, కానీ ఎవరిని పట్టించుకోకుండా నా దేవుడు నాకు అప్పగించిన కుటుంబం, ఆయన నాకు అప్పగించిన సంఘం, ఈ పరిదే నాది. ఇతరుల గురించి పట్టించుకొని, ఇతరుల గురించిన వ్యవహారాల్లో జోక్యం చేసుకుని, ఎవరి గురించి ఎప్పుడూ మాట్లాడలేని నా గురించి ఏదో ఒక దూషణ మాటలు మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుతుంది. ఏంటి దూషిస్తున్నారు అని అనుకుంటే, ఒకరోజు నా దగ్గరికి ఈ మాటలు వచ్చాయి. ఒక సహవాసంలో నేను ట్రైనింగ్ అయ్యి, ఆ సహవాసం ద్వారా మందిరాన్ని కట్టాం. అయితే అది కరోనా టైం నుంచి వారు సహాయం చేయలేకపోయారు, ఆర్థిక పరిస్థితిని బట్టి. తర్వాత సేవకులకు నేను ప్రతి నెల కొద్దిపాటి సహాయం చేసేవాడిని. దాని కొరకు ఏదో ఒక పేరు ఉంటే బాగుంటుందని ఈ సహవాసానికి ఒక చిన్న పేరు పెట్టాను. తర్వాత మందిరానికి ప్రభు ఒక పేరు పెట్టమంటే మందిరానికి ఒక పేరు పెట్టాను. ఈ విషయం అందరికీ తెలిసింది. అయితే జనాలు చెప్పడం ఇలా ప్రారంభించారు. ఇదిగో ఇంతకు ముందు సహవాసంలో ఉండేవారు, ఆ సహవాసం వాళ్ళు నెలకి 10,000 రూపాయలు ఇస్తారట, అన్ని ఇస్తున్నా ఏమి ఇవ్వలేదు అంటున్నాడని నన్ను దూషించడం మొదలెట్టారు. సేవకులకు సహాయం చేస్తున్నానంటే ఆ పేరు పెట్టి ఎక్కడి నుంచో రప్పిస్తున్నాను అని మాట్లాడడం మొదలెట్టారు. చచ్చి పేరు మార్చేశాడు అని అంటే ఎవరో ఏదో ఇచ్చేస్తున్నారు, అందుకని చచ్చి పేరు మార్చేశాడు అన్నాడు. దేవుని కృపను బట్టి గడిచిన ఈ సంవత్సరం కొంతమంది విద్యార్థులకు వాక్య తరబిదిస్తూ చిన్న బైబిల్ కాలేజీగా రన్ చేస్తున్నాం. బైబిల్ కాలేజీ రన్ చేస్తున్నారంటే పైనుంచి ఫారెన్ ఫండ్ పొలోమంట వచ్చేస్తుందని దూషించడం మొదలు పెట్టారు. ఇన్నున్న అతనికి ఏం తక్కువ? కారు మెయింటెనెన్స్, 4 సంఘాలు ఉన్నాయి, ఇంకా ఏవేవో మాట్లాడడం మొదలు పెట్టారు. ఇవన్నీ నా చెవులకు విన్నప్పుడు నన్ను దూషిస్తున్న సందర్భాన్ని బట్టి బాధ కలిగింది. ప్రభువుకు అప్పగించాను. ప్రభువా, నీ దాసుడిగా నేను నిస్వార్థంగానే నీ పరిచర్యలో సాగుతున్నానే. నాకు కలిగింది ఎవరికైనా పెట్టాను, నాకు లేకపోయినా పెట్టడానికే బయట నుంచే తెచ్చి పెట్టేనే తప్ప నేను ఎవరిని అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు కదా అని ప్రార్థన చేశాను. జనులు నా నిమిత్తం నిందించినప్పుడు, దూషించినప్పుడు ధన్యులు అని ప్రభు చెప్పిన మాట నన్ను ధైర్యపరిచింది. వారు నిందలు వేస్తుంటే భయపడలేదు, బాధపడలేదు. దూషిస్తుంటే ఏమీ బాధపడతలేదు. అనవసరమైన మాటలు. ఈరోజు నిన్ను కూడా ఏదో ఒక నింద ఇస్తున్నారా, బాధ పెడుతున్నారా? లేనిపోని మాటలు చెబుతూ నిన్ను కూడా దూషిస్తున్నారా? వాస్తవానికి నీలో అలాంటి స్వభావాలే లేవు, కానీ ఏదో ఒకటి అనటానికై ప్రయత్నం చేస్తున్నారా? నువ్వు బాధపడకు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యాన్ని బట్టి మనం ధైర్యపరచబడవలసిన వారుగా ఉన్నాం. ఆయన అంటున్నాడు, నా నీతి నిత్యము నిలుస్తుంది, నా రక్షణ నీకు తరతరాలు ఉంటది. దేవుని యొక్క నీతి నీకుంటదట, దేవుని యొక్క రక్షణ నీకు కలుగుతుందట. బాధపడవలసిన పని లేదు. అయితే ఏం చేయాలి తెలుసా? దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దేవుని వాక్యం ఎవరి హృదయంలో ఉంటుందో వారు దేనికి భయపడరు. అందుకే నా బోధను హృదయంలో ఉంచుకున్న వారులారా అంటున్నాడు ఆయన. ఇక దేవుని వాక్యం కనుక నీ హృదయంలో ఉంటే ఎవరు ఎన్ని రకాలైన మాటలు మాట్లాడినా, నిందించినా, అవమానించినా నువ్వేమి పట్టించుకోవు. ఎందుకంటే అన్ని దేవుడు చూసుకుంటాడు అని. చేయకపోయినా చేసేవని, తీసుకోకపోయినా తీసుకున్నావని, అలా వెళ్ళకపోయినా వెళ్ళేవని, ఏం తప్పు పని చేయకపోయినా చేసేవని, ఏదో ఒకటి ఇంట్లో వాళ్ళే అనొచ్చు, ఈదిలో వాళ్ళే అనొచ్చు. ఇవన్నీ అబద్ధాలని నీకు తెలుసు. నీ హృదయాన్ని పరిశీలన చేస్తున్న దేవుడికి తెలుసు. కనుక మౌనంగా ఉండిపో అంతే తప్ప నన్నింత మాట అంటావా, నన్నింత మాట అంటారని ఎవరిని అనొద్దు.
దేవునికి అప్పగించుకో. ఆయన చూస్తున్నాడు. ఆయన తగిన దినాన తగిన కార్యాన్ని తప్పక చేస్తాడు. వారందరికీ మేలుకొల్పు కలుగు చేస్తాడు. నీకు క్షేమము ఇస్తాడు. ఇంకా మరి కొన్ని విషయాలు చెప్తూ అని అంటున్నారు, నువ్వు బాధపడుతున్నావే, వేదన పడుతున్నావే, దుఃఖపడుతున్నావే, నిన్ను పట్టించుకున్న వారు ఎవరు లేరని నువ్వు భావిస్తున్నావే, నా సామర్థ్యాన్ని, నా గొప్పతనాన్ని నువ్వు గుర్తించటం లేదు అని ప్రభు చెప్తున్నాడు. ఆయన తలుచుకుంటే అగాధ జలము సముద్రముగాను, ఆ సముద్రము ఇంకిపోయేటట్లు చేయగలిగిన వాడట. సముద్ర స్థలంలో ఆయన దారిని ఏర్పాటు చేసిన వాడు. ఆయన తలుచుకుంటే సముద్రాన్ని చీల్చి దారిగా చేశాడు. ఎండిన ఎడారిని నీటిమయముగా చేసేశాడు. ఆయన శక్తి, ఆయన సామర్థ్యాన్ని మనం గమనించాలంటే బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి ఆహారాన్ని పంపించాడు. ఆయన అంత శక్తివంతుడు. ఆయన ఏమైనా చేయగలిగిన దేవుడు. నీ జీవితంలో కూడా ఆయన ఎలాంటి కార్యాన్ని ఆయన చేయగలిగిన వాడై ఉన్నాడు. అందుకని ఆయనను బట్టి ధైర్యంగా ఉండంతే. ఈరోజు నీ బ్రతుకు, నీ పరిస్థితి ఇబ్బందికరంగా, వేదనకరంగా ఉన్నను దాన్ని మనసులో పెట్టుకోక దేవుని బట్టి ధైర్యంగా సాగిపో. ఆయన నీ జీవితంలో ఘనమైన కార్యం చేస్తాడు. నువ్వు ఓదార్పు లేక దుఃఖంతో ఉన్నావా? ఆయన అంటున్నాడు, ఎవరైతే ఓదార్పు లేకుండా ఉన్నారో నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. మిమ్మల్ని ఎవరైతే తృణీకరించారో, తృణి మాత్రం వారిని నిన్ను నెట్టివేశారో, నిన్ను ఎవరైతే బాధ పెడుతున్నారో, నీ మీద ఎవరైతే కోపగించుకుంటున్నారో, నేనున్నాను నీకు. నిన్ను ఓదార్చే దేవుణ్ణి, నిన్ను ధైర్యపరిచే దేవుణ్ణి, సిగ్గుపడనీయని దేవుణ్ణి నేనున్నాను అని దేవుడే నిన్ను ధైర్యపరుస్తున్నాడు. కనుక దేవుని బట్టి ధైర్యపరచబడి ముందుకు సాగటానికై అబ్రహాముని దేవుడు చేయబట్టుకుని నడిపించినట్లుగా నిన్ను కూడా చేయబట్టుకుని నడిపించటానికై ఇష్టపడుతున్నాడు. ఆయన అంటున్నాడు, యెరూషలేముని సిద్ధం చేసిన వాడు ఆయనే, యెరూషలేముని పెంచినవాడు ఆయనే, పట్టించుకున్నవాడు ఆయనే. యెరూషలేమును శ్రేష్టంగా చూసిన దేవుడే ఈరోజు నిన్ను శ్రేష్టంగా చూస్తున్నాడు. అన్నిటికంటే, అందరికంటే గొప్పగా చేయటానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహామును తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంచిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని తరతరాలకు ఆశీర్వాదకరంగా ఉంచుతాడు. అబ్రహాం పొందిన దీవెన నీకు కలగాలని, ఆయన హృదయం వాక్యంతో నింపుకున్నట్లుగా నీ హృదయం కూడా దేవుని వాక్యంతో నింపుకో. దేవుడు నీకున్నాడు, నీ పట్ల కార్యాలు చేస్తాడు, నిన్ను ఓదార్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. అటు కృపలో దేవుడు నిన్ను నడిపించును గాక. ఆమేన్.